మంచి ధనికులు ఉన్నారు. ఒక్కొక్క ₹1,00,00,000 ఇస్తే మా మేడ్చల్ జిల్లాలోనే 100 మంది రెడ్డిలు వెళ్తారు. రాలేదు 100 కోట్లు అయింది. అట్లా 33 జిల్లాలు ఉన్నాయి. ఆడ 5 మంది 10 మంది 20 మంది వెళ్ళినాకో ఒక 400-500 కోట్లు అయింది. ఇంకొక 400-500 కోట్లు ఆడ రెడ్డి కార్పొరేషన్ పెడితే సీఎం దగ్గర గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళు ఎన్ని కోట్లు ఇస్తున్నారు అవి ఇవి కలిసి పెద్ద ఎత్తున ఒక 1000-200 కోట్లు అయినాయనుకో మన రెడ్డిలకు అన్నిటి కూడా ఒక ట్రస్ట్ మాదిరిగా చేసి అందులో పెట్టి కార్పొరేషన్లకి పేద పిల్లలకు చదువులకు కానీ వాళ్ళకి స్కాలర్షిప్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వచ్చు అని కూడా నా ఆలోచన ఉందని కూడా వాళ్ళకి చెప్పిన. మనమంతా చేద్దాం. ఎందుకంటే మన దాంట్లో చాలా మంది డాక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద ధనికులు ఉన్నారు మన దాంట్లో. సేమ్ టైం పేదలు కూడా ఉన్నారు. చాలా మంది పేదోళ్ళే ఉన్నారు. ఎక్కువ పర్సెంట్ 70-80% పేదోళ్ళే ఉన్నారు. ఇది చేస్తే బాగుంటుందని కూడా అక్కడ చెప్పినాక అన్నీ కూడా సానుకూలంగా వాళ్ళు రెడ్డి కార్పొరేషన్ ఏమైందని దానికి కూడా చెప్తానికి వచ్చిన. మన తెలంగాణ వచ్చినాక మనం చూస్తున్నాం ఎన్ని సంవత్సరాల సంది ప్రతి గ్రామంలో రెడ్డి లేని గ్రామం ఉండదు. ప్రతి గ్రామంలో మీరు చూడండి హరితారం కానీ ఇది డంపింగ్ యార్డ్, గ్రేవ్ యార్డ్, ట్రాక్టర్ ట్రాలీ, కానీ అది రెడ్డిలు ఉండని, రైతులు ఎవరైనా ఉండని, పేద బీసీలు ఉండని, ఎస్సీలు ఉండని 2000 పింఛన్ పడుతుందా? దానికోసమే చెప్పాము. ఇవన్నీ జరుగుతున్నాకనే సానుకూలంగా తప్పకుండా మేము సీఎం గారితో మేము కార్పొరేషన్ తీసుకొస్తాం అని చెప్పి బయలుదేరుతున్నప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసేది మొన్న 5 ప్రెస్ మీట్ ఇప్పుడు రావున్నా అన్ని చేస్తలేడా, మనకి ఇస్తలేడా, మనం చూస్తలేమా? ఇంత పెద్ద పంట ఎప్పుడైనా వండిందా? 3 లక్షల మెట్రిక్ టన్నుల పంట వండిందా తెలంగాణలో? సాగునీరు అందించిండా 1 కోటి ఎకరాలకు? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిండు. ఇదంతా రెడ్డిలకు లాభం అవుతలేదా? రెడ్డిలు ధనికులు అవుతలేరా? ఆర్థికంగా గొప్పలు అవుతలేరా రెడ్డిలు? ఇలా రైతులు అంటేనే 50% ఉంటారు కదా రెడ్డిలు. నన్ను అంటే బ్లాక్మెయిల్ చేసింది, నశింపజేసింది. ఎంత భాష పెట్టిందంటే కొన్ని రాత్రులు నేను నిద్రపోలే. మల్లారెడ్డి గారు సభకు వివిధ పార్టీ నాయకులు వచ్చారు. నాట్ ఓన్లీ టీఆర్ఎస్, ఇదే కాకుండా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అందరి మీద దాడి జరిగింది. మీ ఒక్కరి మీద జరిగిందని కావాలంట ఆయన రేవంత్ రెడ్డి కదా నన్ను హత్య చేయాలనే కదా ప్లాన్ కదా. 3 దినాల ముందే కదా ఇది నేను ఆయన మీరంతా బయట పెట్టా. దానికోసమే ప్లాన్ చేసిన. మంచి అవకాశం దొరికింది ఇది రెడ్డి సభ అని, మంచి అవకాశం సందు దొరికింది అని చెప్పి ప్లాన్ చేసింది. కేసు పెడతారా? తప్పకుండా పోలీస్ తన పని చేసుకుంటా పోతుంది. ఇడుస్తుందా మంత్రి మీద తప్పకుండా అందరి మీద ఎవడెవడున్నాడో నన్ను దాడి చేసిన వాళ్ళందరూ విజయం తెచ్చి పెట్టాం, పెట్టాం, వదిలిపెట్టాం. మీ కారణం మీద దాడి, మీ మీద దాడి అనుకోవచ్చా, పార్టీ మీద అనుకోవచ్చా, ప్రభుత్వం మీద? నా మీద నన్ను హత్య చేసేందుకు రేవంత్ రెడ్డి చేసిన దాడి, రెడ్డిల ముసుగులో గుండాలను తోలించిన మీద దాడి చేస్తున్నాను. నేను చంపాలని ఇట్లా ప్రయత్నం చేస్తున్నాను. రెడ్డిలో లోన్ చేసుకోవడంలో టీఆర్ఎస్ పార్టీ విఫలమైందని అనుకోవచ్చా? ఎందుకు విఫలమైంది? వీళ్ళంతా రెడ్డి కదా, మేమంతా రెడ్డి టీఆర్ఎస్ లేమా? మేమంతా ఆయన ఒక్కడే రెడ్డా? ఆయనే కాంగ్రెస్ రెడ్డా? మేము రెడ్డిలం కాదా? మాకు ఫేస్ వాల్యూ లేదా? ఆయన ఒక్కరికే ఫేస్ వాల్యూ ఉందా? దొంగ వాల్యూ ఉందా ఆయనకు? మేమంతా పని చేస్తలేమా? మేము సంఘాలు లేవా? మాకు అభిమానం లేదా? మా కులం లేదా? ఆయనకే ఉందా? టీఆర్ఎస్ లో ఏ రెడ్డి మీద జరగని గొడవ ఓన్లీ మల్లారెడ్డి మీదనే రేవంత్ రెడ్డి ఎందుకు చాలా మంది రెడ్డి బ్లాక్మెయిల్ అని బయట పెట్టింటారన్న ముందు పెట్టినారు. హైలైట్స్ అన్ని చూస్తూ ఎట్లా కొట్టాలి, ఎట్లా చేయాలి అంటే అంతా ఇదే పని అన్న. కుట్రలు, తంత్రాలు, హత్యలు ఎట్లా చేయాలి, డామినేషన్ ఎట్లా చేయాలి, డౌన్ ఎట్లా చేయాలి, వీక్నెస్ ఎట్లా చేయాలి, ఇదే పని అయినది. అంటే మేడ్చల్ జిల్లాలో రెడ్లు బలంగా ఉన్నారు, అందులో ఫిట్ చేసే ప్రయత్నం జరిగిందని మీరు అనుకుంటున్నారు? అంతే కదా. మా దగ్గర సభ పెట్టి నా దగ్గరనే కుట్ర పని నన్నే హత్య చేయాలి. ఒక మినిస్టర్ మీరు చూస్తున్నారు కదా ఎంత ఘోరం, ఎంత దుర్మార్గం అది. మామూలు చేయలేదు. రేవంత్ రెడ్డిని రాజకీయంగా ఎలా ఎదుర్కోబోతారు? జైల్లో పెడతాం, ఇడుస్తాం, మూసి పడేస్తాం, ఆయన కేసులు ఇస్తాం. ఆయన అనుకుంటున్నాడు
తప్పకుండా ఆయన జైల్లో పెడతాం, మూస్తమైనను తప్పకుండా అన్ని నేరాలన్నీ బయటికి తీస్తాం, ఆయన చేసిన కుట్రలన్నీ కూడా బయటికి తీస్తాం. వదిలేదే లేదు ఆయన. మన కర్ణాటకలో మాట్లాడి రెడ్డిలైతే అధికారం చేస్తారు, పరిపాలన చేస్తారని చెప్పి మాట్లాడుతూ ఆ పార్టీలో కూడా బీసీలు ఎస్సీలు కూడా రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తారు. కానీ ఎందుకు రెడ్డి సభలోనే మీ మీద ఆయన పార్టీ కాదు, ఆయన అంతే వ్యతిరేకిస్తారు. ఎవరు లైక్ చేసేవాడే లేడు. ఆయన కొత్తగా తోపులకు ఆయన చెప్పుకుంటాడు, ఆయన తప్ప ఆయన చెప్పుకుంటాడు. ఒక ఆయన పార్టీ అయితే ఇజ్జతే లేదు. నిన్న రాత్రి సంఘటన జరిగిన దానికి చాలా బాధపడుతున్నా. ఎందుకంటే రెడ్డి సంఘం, రెడ్డి ఘర్షణ పెద్ద ఎత్తున మా గట్కేసర్ మా నియోజకవర్గంలో తెలంగాణకి వెళ్ళి రకరకాల సంఘాలు, రెడ్డి సంఘాలు వాళ్ళందరూ కూడా ఒక 10 రోజుల ముందు నా దగ్గరకు వచ్చి మేము మేడ్చల్లో గట్కేసర్లో మీటింగ్ పెట్టాము. పెద్ద ఎత్తున మన సీఎం కేసీఆర్ గారు 2018లో రెడ్డి కార్పొరేషన్ ఇస్తానన్నారు. ఇప్పటికీ 3 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికి ఇవ్వలేదు. దాని మీద అందరం కూడా పెద్ద ఎత్తున ఒక మీటింగ్ పెట్టి రెడ్డిలమంతా కూడా అన్ని సంఘాలు కూడా మీటింగ్ పెట్టి అడిగితే బాగుంటుంది, ఒక సభ ద్వారా మనం అడిగితే బాగుంటుందని చెప్పి అనేక సంఘాలు, అనేక రెడ్డి సంఘాలు వచ్చి నా దగ్గరకు వస్తే తప్పకుండా ఈ సీఎం దృష్టికి తీసుకుపోతా, మీరు కూడా నా నియోజకవర్గంలోనే వెళ్తున్నారు కాబట్టి మీకు అన్ని రకాలు కూడా మంచిగా సభ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేపిస్తా. స్థలం కూడా వాళ్ళే చూసుకొని వచ్చిండ్రు, చాలా అనువైన స్థలము, చాలా బాగుంది అని చెప్పి ఎంతమంది వస్తారని నేనే అడిగిన వాళ్ళను. ఓ 2 లక్షలు వస్తున్నారు, 1 లక్ష వస్తున్నారు. ఇలా 50,000 30,000 వచ్చిన సార్ మనం సీఎంని అడిగేదే కదా శుభదారా అని చెప్తే పెద్ద ఎత్తున వాళ్ళు కూడా అందరం అన్ని జిల్లాలకెళ్ళి కూడా బస్సులు పెట్టి తీసుకొచ్చిండ్రు. దానికి మా ఎంపీపీ గారు గట్కేసర్ ఎంపీపీని ఒక దినం ముందు 2:30 దాకా రాత్రి అంతా కానీ సభ ప్రాణంగాన్ని మొత్తం నీట్గా చేసి క్లీన్ చేసి 3 దినాలు సంది మా కౌన్సిలర్స్ కానీ మా కార్పొరేటర్లు కానీ అక్కడ అంతా కూడా క్లీన్ చేసి సాఫ్ చేసి ఎవరైతే రెడ్డి సోదరులు ఉన్నారో దాన్ని వాళ్ళందరికీ కూడా పని చెప్పి ఆ పని అంతా కల్పించిన చేసినాక ఒక 3 దినాల ముందు వచ్చింది. మళ్ళా దానికి పర్మిషన్ ఇస్తలేదు అంటే నేనే సిపి గారితో మాట్లాడి అది సార్ మన రెడ్డి సంఘాల మీటింగ్ సార్, తెలంగాణ అంతటికెళ్ళి వస్తున్నారు, వాళ్ళు రెడ్డి కార్పొరేషన్ అడుగుదాం అనుకుంటున్నారు సొంత ద్వారా, వేరే డిస్టర్బెన్స్ ఏముండదు సార్, దీనికి పర్మిషన్ ఇస్తారని వాళ్ళని బట్టే స్పీకర్ పెట్టి అడిగిన. ఆయన కూడా సానుకూలంగా స్పందించి దానికి పర్మిషన్ కూడా ఇచ్చిండు. సభ పెద్ద ఎత్తున వచ్చిండ్రు. నేను కూడా నిన్న 6:30కే పోయి కూర్చున్నా మా క్యాంప్ ఆఫీస్ కట్టేసారు. మన వాళ్ళందరినీ కూడా చుట్టుపక్కల అందరినీ రెడ్డిలో చైర్మన్ ఉన్నారు, కౌన్సిలర్ ద్వారా పిలిపించుకున్నా, మనం అందరం సభ పోదాం రండి మనం అని చెప్పి పోయినాం. నన్ను 8 ఏళ్ళ సార్ బ్లాక్మెయిల్ చేస్తుంది కదా, రెస్పెక్ట్ పెట్టి బాగా తిట్టినా కదా. ఆయన రెడ్డి ముసుగులో కొందరి గుండాలను పంపించి నా మీద దాడి చేయాలి, నన్ను చంపాలి అని చెప్పి ప్లాన్ చేసి కుట్రమని. ఎందుకంటే మొన్న 3 దినాల సంది కూడా నేను ఆయనతో ప్రెస్ మీట్ పెట్టేసి దొరుకుతలేదు కదా ఆయన గేడ. ఇది మంచి అవకాశము ఈ రెడ్డి మీటింగ్లలో, రెడ్డి నా సభలో అది గొప్ప అవకాశం అని చూసి ఆయన లేడు కూడా అమెరికా పోయాడు, నేను లేను కూడా చేసినా నా పేరు మీద రాదు అని ఇది గొప్ప అవకాశం అని దొంగ చాటున నా మీద దాడి చేసి నన్ను చంపాలని ప్రయత్నం చేసింది. ఒక మంత్రి క్యాడర్లో ఉండి సెక్యూరిటీలో ఉండే సంపే సాధ్యం అవుతుందా? చుట్టోడయా ఆయన రెడ్డిలల్లో ఆయన ఒక్కడే ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడు మేము రెడ్డిలం కాదా, మేము టీఆర్ఎస్లో లేమా, నేను మంత్రి కాదా, మరి దాడి ఎందుకు చేసింది చెప్పు. నేనేమన్నా తప్పు చేసినా, అక్కడ నేనేమన్నా అన్యాయం చేసినా, నేను రెడ్డి కార్పొరేషన్ ఇయ్యాలని చెప్పినా, రాదని చెప్పినా, ఆ సభ పెట్టింది ఎవరు? ఆయన పెట్టిందా నేను పెట్టినా? ఆ సభ పర్మిషన్ ఇప్పించింది ఎవరు? నేనే కదా. నేను ఇంతమంది మంత్రులతో మాట్లాడేందుకు సానుకూలంగా ఇయ్యాలి, మనం ఇయ్యాలి, రెడ్డిలకు ఇయ్యాలనే కదా. నేను ఎందుకు పోయినాడికి? నేను దుమ్మ కూడా కొట్టొచ్చు కదా, ముఖం కాటేయచ్చు కదా. నేను
నేను పోతే దొంగ సాటున గుండాలను పంపించి ఒక 100 మందిని రెడ్డిల ముసుగులో వెనుక గుర్చులో పెట్టి నన్ను హత్య చేయాలి, దాడి చేయాలండి చెప్పి. ఎందుకంటే ఆయన ఇప్పటి సంది ఆయన కరెక్ట్గా ఆయన బ్లాక్మెయిల్ చేసిండు, ఇవన్నీ నన్ను పీడిస్తుండు, నన్ను బాధ పెడుతుండు, దగ్గర పైసలు తీసుకుంటానికి క్లియర్గా ఎవరు చెప్పి ఇప్పటిదాకా ఆయన మీద ఎంతో మందిని బ్లాక్మెయిల్ చేసిండు. ఎవరన్నా నోరు తెలిసిరా నా లెక్క? నేనే ధైర్యం చేసి చెప్పినా నేను నాకు వశం కాలే, ఆయన ఆ బ్లాక్మెయిల్ నేను బర్దాష్ కాలే, నాకు ఓపిక లెక్కించిపోయి సచ్చినా సరే అన్ని చెప్పేస్తానని చెప్పేసి. ఇప్పుడు ఇది రెండో పంచాయతీ కూడా రాజకీయ పంచాయతీ కూడా ఇది రెండో పంచాయతీ రాజకీయ పంచాయతీ రాజకీయ పంచాయతీ ఆయన చేసేది. ఆయన రెడ్డిల ముసుగులో రాజకీయ పంచాయతీ చేస్తుండు. ఆయన ఒక్కడే రెడ్డా? ఆయనే రెడ్డా? మేము రెడ్డి కాదా? మాకు లేదా? కాంగ్రెస్ ఆయనే నాయగా అంత ఆయనేనా? మీరు చూసిరు కదా, ప్రత్యక్షంగా నిన్న చూసిరు కదా, నిజం కూడా చూడండి మీరు. ఆయన మనుషులను పంపించాడు, గుండాలను పంపించాడు, పర్ఫెక్ట్ సపోర్ట్ కొట్టిండు, మంచి మీటింగ్ జరుగుతుంది, మంచిగా నవ్వుకున్నాము, మంచి చేతులు వాటి ఫోటో దిగినాము, అంత సంబరాలు చేసుకుంటున్నాము. కానీ కంట్రోల్ బర్దాష్ గారు పోయేమో మల్లారెడ్డి చాలా ఫేమస్ అయిపోతున్నాడు, నాకంటే ఫేమస్ అయిపోతున్నాడు, నన్ను మించేసిండు, నన్ను దాటేసిండు అని ఇట్లా ఓ రోజాలని గుణము. రాజకీయ పంచాయతీ అవి నెరవేర్చట్లేదు. అందులో భాగంగానే రెడ్డిస్కి సంబంధించి కూడా కార్పొరేషన్ సంబంధించిన గవర్నమెంట్ హామీ ఇచ్చింది. అది నెరవేర్చపోయేసరికి మీ రెడ్డి సంబంధించిన అప్పుడు వచ్చిన వాళ్ళే అసలుతోటి తిరుమల ఫస్ట్ వచ్చిందని ఎందుకు అనుకోవద్దు? మంచి క్వశ్చన్. ఎందుకు అనుకోవద్దు? 75 సంవత్సరాల రకరకాల రెడ్డిలు సీఎం ఎవరన్నా రెడ్ల కోసం పట్టించుకోవాలి. మేము అవన్నీ అంటలేము, రాజకీయంగా పోతలేము. ఇప్పుడు మన సీఎం కేసీఆర్ గారు రెడ్డి కార్పొరేషన్ మేనిఫెస్టోలో పెట్టింది. ఆయన అనుమతి లేని పెట్టమా? గైడ్లైన్స్ మీద పెట్టించింది. నేను 4 రోజుల ముందు మన 4 మంత్రులు రెడ్డిల మంత్రులను అడిగినాం, అక్క మనం ఇది ఇవ్వాలి అన్న, మనం చెప్పాలి, మా దగ్గర మీటింగ్ అవుతుంది, ఇప్పుడు రెడ్డి సంఘాల మీటింగ్ 29 ఇది అయింది. 20 నాడు ఇంకో మీటింగ్ అయింది, బియ్యోపాలు అన్నారు, వీళ్ళని అడిగినా ఏమో వాళ్ళే అసోసియేషన్ వాళ్ళు నన్ను విలువనే లేదు, మా మేడ్చల్ని పెట్టిరారు. వాళ్ళు ఎవరంటే అది మాకు దేవదానం బీజేపీలు అన్నారు. ఏ చెప్పలేదు అయితే మనం అంతా రెడ్డిగా ఒకటే మీటింగ్ ఉండాలి కదా, కార్పొరేషన్ అడుగుతున్నప్పుడు అందరం కలిసి ఉండాలి అని చెప్పి. ప్రభుత్వ హామీలు ఇస్తున్నాయి, పథకాలకు సంబంధించి కొన్ని స్కీమ్ సంబంధించి నెరవేర్చలేదు. నిన్న మీకు ఎదురైంది. ఒక్క నిమిషం, చాలా మంచి క్వశ్చన్ ఇది. ప్రభుత్వాలు స్కీములు చెప్పిండ్రు, నెరవేరుస్తున్నారు. ఒక్క స్కీమ్ చెప్పి నెరవేర్చండి. నిన్న జరిగిన మీకు సంఘటన అనుకోవచ్చు, నిన్న జరిగిన మీకు ఎదురైన సంఘటన అనుకోవచ్చు. ఎందుకు వచ్చిందంటే దాడి చేసిందంటే హత్య చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఒకటి ఆ సంఘటన దుర్గారం చేయాలంటే రెడ్డి చేయలే, రెడ్డిల ముసుగుల గుండాలను పంపించినాయి. వచ్చినాం నువ్వు రెడ్డి అని అందరం రెడ్డి అనుకుంటాం కదా, ఆ ముసుగులో వచ్చింది. కొందరు గుండాలను పంపించి 100 మంది వాళ్ళు ఎంతకెళ్ళి దాడి చేయాలి, అదే పని. రెడ్డిలు ఎప్పుడు దాడి చేయాలి యాద పెట్టుకో. రెడ్డిలు ప్రేమ మనుషులు, మంచి మనుషులు, దయగుణం మనుషులు. అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడతాయి అంటారా? అన్ని బయటపడతాయి. ఏది తాగది బాబు, ఆయన జైలుకి పోయేది ఖాయం, ఏది తాగదు. 4 రోజుల ముందు కూడా మా మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి గారు కానీ, మా మినిస్టర్ మా అక్క సబితక్క కానీ, నిరంజన్ రెడ్డి కానీ, హరీష్ అన్న కూడా మొన్న రాజ్యసభ దానికి నామినేషన్ అయ్యి పోతే వాళ్ళందరూ కలిసిండ్రు. అన్న ఇట్లా ప్రశాంత్ రెడ్డి ఇప్పుడే చెప్పిన అందరికి చెప్పిన అడిగిన ఇట్లా రెడ్డి సంఘం మీటింగ్ పెడుతున్నారు మన ఏరియాలో, నా నియోజకవర్గంలో. వాళ్ళు ఒక డిమాండ్ ఉంది, రెడ్డి కార్పొరేషన్ది 2018లో మేనిఫెస్టో పెట్టిండ్రు. వాళ్ళు అప్పటిసంది అయితే ఎదుగుతార సీఎం గారికి అడిగి చెప్తున్నాను, మనం చెప్పాలి. మా నా నియోజకవర్గంలో పెడుతున్నారు, మళ్ళీ నేను నా మీటింగ్ పోతున్నా, నేను కూడా వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ తరఫు చెప్పాలి కదా, నాది కూడా బాధ్యత ఉంటుంది కదా, నన్ను పిలిచింది కదా, లాయర్లు జరుగుతుంది కదా అని వాళ్ళందరూ దృష్టికి తీసుకపోతే హరీష్ అన్న కూడా చెప్పాడు, అవును మళ్ళీ మనం ఇవ్వాల్సిందే, ఈ కరోనా దిక్కలు కొద్దిగా లేట్ అయింది, తప్పకుండా వాళ్ళకు ఇవ్వాలి, వైశ్యులకు కూడా ఇవ్వాలి అని హరీష్ అన్న కూడా చెప్పిన మాట. తప్పకుండా ఇది సీఎం దృష్టికి తీసుకుపోతాం, తప్పకుండా దీన్ని చేద్దాం అని నాకు సంకేతం పంపిస్తే నేను అది కూడా 3 రోజుల ముందు కూడా ఇలా చెప్పిన, నేను వస్తున్నా అందరిని కూడా విద్యా సానుకూలంగా చెప్తా చేస్తాను కూడా. ఈ నేను సంఘాలు ఒక 5-6 మంది వస్తే కూడా అడిగిన వాయాలు అంటే అడిగినా చేసిన సానుకూలంగా వస్తా అంటే
పోయినాక మంచిగా 4-5 వక్తలు మాట్లాడారు. వాళ్ళు కొందరు డిమాండ్ పెట్టారు, ఆగస్టు 1 ఇవ్వాలి బాగుండదని. కొందరు అడిగారు 5 కోట్లు అడిగారు, కొందరు 5 కోట్లతో 5,000 కోట్లతో 5,000 కోట్లు కావాలని కొందరు అడిగారు. రెడ్డి కార్పొరేషన్ ఇవ్వాలని కొందరు అడిగారు. ఇట్లా రకరకాలు వక్తలు చెప్పారు. అయినాక నేను కూడా నాకు పెళ్ళిళ్ళు ఉన్నాయి, సరే ఈ ఫంక్షన్లు ఉన్నాయి, నేను పోవాలని చెప్పి 5-6 మాట్లాడాక నేను మాట్లాడతాను చెప్పినాను. మాట్లాడతాను చెప్తే దానికి సానుకూలంగా చెప్పి నేను కూడా మాట్లాడినా, చెప్పిన రెడ్డి సోదరులు. నేను కూడా 40-50 ఏళ్ళ సంది మా పోయిపల్ల కూడా రెడ్డి సంఘం ఉంది, భవనాలు కట్టించినాం. నేను నా వ్యవసాయం చెప్పుకుంటూ అంతటా కూడా తెలంగాణ మనకు 70 సంవత్సరాలు అయింది. రకరకాల సీఎంలు ఉన్నారు రెడ్డిలు, కేంద్ర మంత్రులు ఉన్నారు రెడ్డిలు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. కానీ రెడ్డి సంఘాలకు, రెడ్డి సోదరులకు, పేద రెడ్డిలకు ఎవ్వరు కూడా పట్టించుకోలే. ఈ కార్పొరేషన్ అనేది ఇప్పుడు మా నాయక్ నరసింహారెడ్డి ఏదైతే హోమ్ మినిస్టర్ ఉండేనో ఆయన అప్పటి సంది కూడా రెడ్డి మాట్లాడి మేనిఫెస్టో పెట్టించినట్టు కూడా మా నాయక్ నరసింహారెడ్డి గారు అప్పుడు పెట్టించింది. కాబట్టి ఇప్పుడు అదంతా నడుస్తుంది. మన టీఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే చెప్తూ నేను కూడా కొన్ని విషయాలు ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వచ్చిన. గవర్నమెంట్ కేసీఆర్ కూడా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఇప్పటి వరకు అమలు కాలేదు. ఆసనంతో అలా తిరగబడి అనుకోవచ్చు. చాలా బాగా మంచి క్వశ్చన్. తిరగబడలేదు వాళ్ళు, కార్పొరేషన్ డిక్లేర్ చేయకుండా చేస్తానికే పోయింది. 2 సంవత్సరాలు అలా చెప్పిన క్లుప్తంగా 2 సంవత్సరాలు ఏ ప్రభుత్వం 70 సంవత్సరాలు సీఎంలు ఉండే, మంత్రులు ఉండే ఎవరు చేయలేదు. సీఎం కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది, మాట ఇచ్చింది, మేనిఫెస్టో పెట్టిండు, మన నాయన నరసింహారెడ్డి గారిని చేపించిండు. దాన్ని తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేదానికే పోయినా, సానుకూలంగా స్పందిస్తానికే పోయినాడికి. కాకపోతే 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, 1,00,000 కోట్లు గవర్నమెంట్కు నష్టం వచ్చింది. కొద్దిగా టైం తీసుకున్నారు అంతే, కానీ టైం కాదు. కానీ కార్పొరేషన్ మాత్రం గ్యారంటీ. మీరు అక్కడ సభకి వెళ్ళిన తర్వాత సభ సమస్యల గురించి మాట్లాడకుండా మళ్ళా కేసీఆర్ని గెలిపాలి, మళ్ళా టీఆర్ఎస్ గెలిపాలి సరికి నేను నా పార్టీ, నేను మంత్రిని కదా టీఆర్ఎస్ పార్టీ, అంటే కార్పొరేషన్ గెలిపించాలని చెప్తాను. ఓజా రైతులకు రైతు బీమా ఇచ్చిన పార్టీ ఏది? రైతులంటే 50% రెడ్డిలు ఉండరా? ఒక్క ఎకరాకు ఒక రెడ్డికి 2 ఎకరాలు ఉందనుకో 20,000 రూపాయలు వస్తున్నాయి. ఏడాదికి 2,000 రూపాయలు నెల పింఛన్ పడుతుంది రెడ్డికి. ఇదంతా రెడ్డిలకి ఇస్తున్నా పోతలేదా? గ్రామంలో ఆడ కులం చూస్తున్నామా? రెడ్డి అని సపరేట్గా బీసీలను ఇస్తున్నామా? ప్రతి కులంలో ఎవ్వరికి ఇన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు. సామాన్యంగా రైతులకు ఎక్కువ అంటే రైతులు అంటే ఎవరు ఉంటారు? రెడ్డిలు ఎక్కువ ఉంటారు కదా, మెజార్టీ 50% అని ఉంటారు కదా. వాళ్ళకందరికి పింఛన్ ఇస్తుండే, రైతు బంధిస్తుండు. ఒక గుంట భూమి ఉన్నా కానీ వాళ్ళు చనిపోతే ప్రమాణ షరతు 5 లక్షల రూపాయలు ఇస్తుంది. ఇవన్నీ రెడ్డిలో జరుగుతలేవా? గవర్నమెంట్ తరఫు నుంచి వస్తలేవా? మనం చెప్తాం. వాటి యాభై చూపిస్తారు. ఈ దారం ఒకటి గరీబైంది, ఇది ఎంపేసి చూపించారండి. ఇది ఒకటి డేంజర్ మనకి. పట్టుకుంటా చూస్తున్నట్లు, నువ్వే చూస్తున్నట్లు. కాదు అది యువర్ రిటర్న్ టు ట్రాన్సాక్షన్. నువ్వు కొట్టడానికి పోతే రిటర్న్ టు ట్రాన్సాక్షన్ అంటారు. ఇది నా పేరు, ఇది అకౌంట్ ఉన్న బ్యాలెన్స్. ఓకే సరే. ఎవరితో మాట్లాడుతుంది? కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తున్నట్టు. నిన్న మార్నింగ్ నేను డబ్బులు చూసుకున్న తర్వాత చెక్ చేసిన ట్రాన్సాక్షన్ పోయినా. సో స్టేట్మెంట్ చూద్దామంటే వస్తలేదు.
అకౌంట్ ఓపెన్ అవుతుంది కానీ ఓటీపీలు వస్తున్నాయి కానీ ట్రాన్సాక్షన్ అవుతలేదు. దాని తర్వాత ఏం చేసినా మాకు తెలిసిన హెచ్డిఎఫ్సి ఎంప్లాయీకి కాల్ చేసిన, ఒకసారి ఇట్లా నా అకౌంట్లో గిన్ని పడ్డాయి డబ్బులు మనకి కావు, మన డబ్బులు ఇటు ఉన్నాయి దీంట్లో, మళ్ళీ ఏమైనా అవుతుందా ఏందో ఒకసారి ఎంతకైనా మంచిది కనుక్కోండి అని చెప్పిండు. అతను మేనేజర్ కాల్ చేస్తే సండే ఉన్నందుకు ఆయన లిఫ్ట్ చేయలేకుండే. దాని తర్వాత ఏమైంది, కస్టమర్ కేర్కి కాల్ చేయమని చెప్పారు. కస్టమర్ కేర్కి కాల్ చేస్తే మా తాత ఇలాంటి డాటా లేదు, మీరు ఒకసారి ఎంతకైనా మంచిది, ఈరోజు సండే ఉంది, మండే రోజు బ్రాంచ్కి వెళ్ళి ఆధార్ కార్డు మీ ఐడి ప్రూఫ్ చూపించి యాక్టివ్ చేయించుకోమని చెప్పారు. పోయిరా మరి మీరు? పోలేదు నేను ఇంకా పోలేదు. ఆల్రెడీ నిన్న మొత్తం నా ట్రాన్సాక్షన్ మొత్తం ఆపేసారు, మొత్తం బ్లాక్ లిస్ట్ పెట్టేశారు. నా ఎక్కడ పోలేవు, నాకు వచ్చేటివి రాలేవు, అక్కడ చాలా ఈవినింగ్ దాకా మస్తు ప్రయత్నం చేసిన కానీ ఎన్ని వచ్చినాయి మీ అకౌంట్? నా దాంట్లోకి 18 crores 52 lakhs చేంజ్ వచ్చింది. ఏ బ్రాంచ్? దాంట్లో మనది ఒక 2,80,000 దాకా ఉండే, మన ఇట హోల్డ్ అయిపోయినాయి డబ్బులు. బ్రాంచ్ ఏది? వికారాబాద్ హెచ్డిఎఫ్సి.